గం గణపతియ నమః. విక్రమార్కుడి జననం. బ్రహ్మ విద్యా విశారదుడైన చంద్రవర్ణుడు తిరుగు ప్రయాణంలో కన్యకాపురానికి చేరుకున్నాడు. 6 నెలలుగా నిద్రాహారాలు లేని కారణంగా చంద్రవర్ణుడి శరీరం స్వాధీనం తప్పగా అతడొక ఇంటి ముందున్న అరుగుపైకి చేరి స్పృహ కోల్పోయాడు. ఆ ఇల్లు అలంకారవల్లి అనే వేశ్యది. వేశ్యకులంలో పుట్టిన కులవృత్తి నిరాకరించి పవిత్రంగా బ్రతుకుతున్న ఆ యువతి అతన్ని చూసి చూడగానే ప్రేమించింది. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని గ్రహించి తక్షణం వైద్యులను రప్పించింది. వైద్యులు అతడిని పరీక్షించి కొంతకాలంగా నిద్రాహారాలు విసర్జించినందున ఇతడికిప్పుడు ఈ పరిస్థితి సంభవించింది. వారం రోజుల పాటు మేము చెప్పిన విధంగా ఔషధములు వాడి తగిన శుశ్రూష చేస్తే ప్రాణం నిలిచి కోలుకుంటాడు అని చెప్పారు. అలంకారవల్లి సరేనని తానే స్వయంగా అతనికి సేవలు చేసింది. వారం తర్వాత కోలుకున్న చంద్రవర్ణుడు అది వేశ్య ఇల్లని గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అలంకారవల్లి అతన్ని వారిస్తూ, బ్రాహ్మణోత్తమ, నవమన్మధుని వంటి తమన్ని చూడగానే మోహించాను. మిమ్మల్ని వివాహం చేసుకోవాలనే కోరికతోటే స్వయంగా సేవలు చేసి మీ ప్రాణాలను కాపాడాను. నేను కులానికి వేశ్యనే కానీ వృత్తికి కాదు. పైగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పరపురుషుడికి సేవలు చేసిన కన్య అతడికి భార్యతో సమానం. కనుక మీరు నన్ను వివాహమాడటం ధర్మం అని పలికింది. చంద్రవర్ణుడు ఆమె కోరికని తిరస్కరిస్తూ, ఒక సద్బ్రాహ్మణుడు సానిని వివాహమాడటం అధర్మం, అనుచితం అన్నాడు. ఆ వివాదం ధర్మ సంకటంగా పరిణమించి ఆ నగరానికి రాజైన శుద్ధధర్ముడి వద్దకి చేరింది. మహారాజు తన సుముఖానికి వచ్చిన చంద్రవర్ణుడిలో ప్రకాశిస్తున్న బ్రహ్మ తేజస్సుని గాంచి, ఆహా, ఈ బ్రహ్మ తేజస్విని నా అల్లుడిగా చేసుకోవాలి అనుకున్నాడు. అనంతరం సభలో ఉన్న పండితులు ఆ వివాదాన్ని ఆలకించి, ప్రభు, బ్రాహ్మణ వర్ణమునందు జన్మించినవాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములకు చెందిన 4 కన్యలను ఒకే ముహూర్తంలో వివాహమాడితే అది ధర్మసమ్మతము. అలా కాకుంటే అతడు తన వర్ణముకు చెందిన కన్యని మాత్రమే వివాహమాడాలి అని ధర్మ నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పుడు మహారాజు తన మంత్రి పురోహితునితో కొంత సంప్రదించి, నాయనా, నిన్ను అల్లుడిగా చేసుకొని నా రాజ్యాన్ని కట్టబెట్టాలన్న కాంక్ష నాకు కలిగింది. అందుచేత నీవు అంగీకరిస్తే బ్రాహ్మణుడైన నా పురోహితుల వారి కుమార్తె కళ్యాణిని, క్షత్రియ పుత్రిక అయిన నా కుమార్తె చిత్రరేఖని, వైశ్యుడైన నా మంత్రి కుమార్తె కోమలాంగిని, వారితో పాటు నిన్ను ప్రేమించి నీ ప్రాణాలు కాపాడిన ఈ అలంకారవల్లిని ఒకే ముహూర్తాన నీకు కన్యాదానం చేస్తాం. ఇది ధర్మసమ్మతం కదా అన్నాడు. చంద్రవర్ణుడు ధర్మ నిర్ణయానికి తలవంచి సరేనన్నాడు. అనంతరం ఒక శుభముహూర్తాన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వైభవంగా వివాహమాడాడు చంద్రవర్ణుడు. కన్యకాపురానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు చంద్రవర్ణుడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించి పరిపాలనాదక్షుడని పేరు సంపాదించుకున్నాడు. కొంతకాలానికి అతడి 4 భార్యలు గర్భవతులయ్యారు. ఒక శుభలగ్నంలో క్షత్రియకాంత చిత్రరేఖకి విక్రమార్కుడు జన్మించాడు. పండితులు అతడి జన్మలగ్నాన్ని పరీక్షించి, మహారాజా, మీరు అదృష్టవంతులు. మీ పుత్రుడు విక్రమార్కుడు ఈ ధరాతలానికి సార్వభౌముడవుతాడు. తన వీరోచిత సాహస విక్రమాలతో అపర మహేంద్రుడై భాసిల్ని చరిత్రకారుడు, సకారుడు అవుతాడు అని పలికారు. రాజు ఆనంద పరవశుడయ్యాడు. అనంతరం అతని వైశ్యకాంతకి భట్టి అనే పుత్రుడు, బ్రాహ్మణకాంతకి పల్లవర్షి అనే పుత్రుడు, వేశ్యకాంతకి భతృహరి అనే పుత్రుడు జన్మించారు. 4 కుమారులు దినదినాభివృద్ధి చెందుతూ సకల విద్యలు నేర్చి యుక్త వయస్కులయ్యారు. ఒకరోజు చంద్రవర్ణుడు తన కుమారులను పిలిచి,
నాయనలారా, నేను మీ తల్లులని వివాహమాడటానికి భర్తృహరి తల్లి ప్రధాన కారణం. కనుక ఆమెని నా ప్రథమ పత్నిగా భావించాను. ధర్మాన్ని అనుసరించి మొదటి భార్య పుత్రుడే రాజు కావాలి అంటుంటే విక్రమార్కుడు కల్పించుకుని, తండ్రి, మీ ఆజ్ఞ మాకు శిరోధార్యం. తమ్ముడు భర్తృహరికి పట్టాభిషేకం చేయండి, మేము అతడికి అండగా ఉంటాం అని చెప్పాడు. భట్టి తలూపి తన సమ్మతిని తెలిపాడు. బ్రాహ్మణపుత్రుడు పల్లవర్షి మందహాసం చేసి, తండ్రి, నాకు యజ్ఞయాగాదులు తపోనిష్టల మీద తప్ప రాజ్యకాంక్ష ఏమాత్రం లేదు. అంచేత తమ్ముడికి రాజ్యభారం కట్టపెట్టండి అని చెప్పాడు. అంతటా భర్తృహరిని రాజుగా, విక్రమార్క భట్టిలను యువరాజులుగా ప్రకటించాడు చంద్రవర్ణుడు. తన కుమారుల పరిపాలనా సామర్థ్యాన్ని కళ్ళారా చూస్తూ, చెవులారా ఆలకిస్తూ ఆనందించిన రాజు కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు. అనంతరం పల్లవర్షి యోగి అయి వనవాస ఆశ్రమ దీక్షని స్వీకరించి తపోభూమికి వెళ్ళిపోయాడు. భట్టి విక్రమార్కుల సహాయ సహకారాలతో భర్తృహరి జనరంజకంగా పరిపాలన సాగించాడు. అతడికి మోహనాంగి అనే కన్య అర్ధాంగి అయ్యింది. వారి దాంపత్యం ఆనందంగా సాగుతోంది. ఒకనాడు చంద్యోగుడనే ఋషి భర్తృహరికి ఒక దివ్యఫలాన్ని ఇచ్చి, రాజా, ఇంద్రుని నందనోద్యానవనంలోని ఈ దివ్యఫలాన్ని ఆరగించిన వారికి వార్ధక్యము రాదు. దీనిని ప్రజారంజకుడైన నీవు స్వీకరించడం ధర్మం అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్తృహరి తన పక్కనే ఉన్న భార్య మోహనాంగికి ఆ దివ్యఫలాన్ని ఇచ్చి, రాణి, నాకు ఎంతో ఇష్టురాలివైన నువ్వే ఈ దివ్యఫలాన్ని ఆరగించటానికి అర్హురాలివి అంటూ మోహంతో ఆ ఫలాన్ని మోహనాంగికి ఇచ్చి అలసట చేత నిద్రకి ఉపక్రమించాడు. తన భార్య ఆ దివ్యఫలాన్ని ఆరగిస్తుందని భర్తృహరి భావించాడు. కానీ